హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల ముగింపు దశకు చేరుకున్న తరుణంలో వారి ఆర్థిక అవసరాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల గురించి ఒక సమగ్రమైన తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. ప్రతి నెల ఆఖరున తమ కష్టార్జితం ఎప్పుడెప్పుడు ఖాతాల్లో జమ అవుతుందా అని ఎదురు చూసే ఉద్యోగ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్ నుండి కీలకమైన అప్డేట్స్ అయితే లభించాయి. ఈ సమాచారం ప్రకారం ఏప్రిల్ 26వ తేదీ ఉదయం సమయానికి ఉన్న అధికారిక గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ ఏప్రిల్ నెల బిల్లులు జీతాల బిల్లుల తయారీ ప్రక్రియ దాదాపుగా అయితే తుది దశకు చేరుకుంది. అంటే కార్యాలయాల స్థాయిలో జరగాల్సినటువంటి పేరోల్ పనులు పూర్తయ్యాయని అయితే మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ జీతాల బిల్లులన్నీ కూడా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థలో విజయవంతంగా అప్‌లోడ్ చేయబడ్డాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ బిల్లులన్నీ కూడా ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఈ సాంకేతిక పదాన్ని సులభంగా వివరించాలంటే, పరిపాలనా పరంగా బిల్లుల తనిఖీ, ఆమోదం మరియు కంప్యూటర్ వ్యవస్థలో నమోదు వంటి అన్ని పనులు పూర్తయినప్పటికీ రాష్ట్ర ఖజానా నుండి ఆయా నిధులు విడుదల కావడానికి ప్రభుత్వం నుండి తుది అనుమతి లేదా నగదు లభ్యత కావాల్సి ఉంది. దీనివల్ల బిల్లులు సిద్ధంగా ఉన్న నగదు చెల్లింపు ప్రక్రియ మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉద్యోగులందరికీ వారి ఏప్రిల్ నెల జీతానికి సంబంధించిన పే స్లిప్స్ డిజిటల్ రూపంలో జనరేట్ అయ్యాయి. దీనివల్ల తమకు ఈ నెల ఎంత జీతం రాబోతోంది, ఏమైనా కోతలున్నాయా అనే పూర్తి వివరాలను ఉద్యోగులు ముందుగానే చూసుకునే వెసులుబాటైతే కలిగింది. ఇక విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్ల విషయానికొస్తే, ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ బిల్లుల ప్రక్రియ సాధారణం కంటే వేగంగానే జరుగుతోంది. నిర్ణీత సమయం కంటే ముందే ఈ బిల్లులు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడటం విశేషం. క్షేత్రస్థాయిలో ఉండే సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఎస్‌టీఓస్ ఈ యొక్క పెన్షన్ బిల్లులను ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఆమోదించారు. ఇలా ఎస్‌టీఓల ఆమోదం పొందిన బిల్లులు కూడా ప్రస్తుతం పేమెంట్ పెండింగ్స్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే నిలిచి ఉన్నాయి. అంటే పెన్షనర్లకు అందాల్సిన నగదు కూడా నిధుల విడుదల కోసం వేచి చూస్తోందని అర్థము. మరి పెన్షనర్లు తమ ఏప్రిల్ నెల పెన్షన్ వివరాలను మరియు పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ 27వ తేదీ అర్ధరాత్రి నుంచి సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో లింకులో అందుబాటులో అయితే రానుంది. మాన్యువల్‌గా అయితే పే స్లిప్స్ అయితే అవైలబుల్‌లోకైతే వస్తాయన్నమాట. తర్వాత వారు తమ వృద్ధాప్య అవసరాలకు తగినట్టుగా ఆర్థిక ప్రణాళికలైతే వేసుకోవచ్చు. అయితే కొన్ని బకాయిల విషయంలో మాత్రం ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ముఖ్యంగా జీవోఎంఎస్ నంబర్ 63 ప్రకారంగా ప్రభుత్వం ప్రకటించిన 10% డీఆర్ బకాయిల చెల్లింపులపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఈ బకాయిలకు సంబంధించిన బిల్లులను ప్రస్తుతానికి ప్రాసెస్ చేయటం లేదు. ఎందుకంటే ఆర్థిక శాఖ నుండి వీటికి సంబంధించి ఎటువంటి ప్రత్యేక నిధుల కేటాయింపు ఉత్తర్వులు లేదా స్పష్టమైన ఆదేశాలు వెలువడలేదు. అదేవిధంగా 2018వ సంవత్సరం నాటి టీఆర్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న సుమారు 34,500 మంది పెన్షనర్ల పరిస్థితి పరిశీలిస్తే వారికి బకాయిలు సాధారణ పెన్షన్ చెల్లింపులు ముగిసిన తర్వాతే అందే అవకాశం ఉంది. అంటే మే నెల 1 తేదీ దాటిన తర్వాతే 34,500 మందికి ప్రత్యేకంగా బకాయిల చెల్లింపులు జరిగేలాగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరొక అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే సీఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల మాస్టర్ డేటా సవరణ ప్రక్రియ. మీ పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, పాన్ కార్డ్ నంబరు, మొబైల్ నంబర్ లేదా ఈ యొక్క జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ప్రాన్ నంబర్ వంటి వివరాల్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మీ యొక్క భవిష్యత్ పెన్షన్ లేదా రిటైర్మెంట్ మీద తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది. ఒకవేళ ఉద్యోగి తన పేరును సవరించుకోవాలనుకుంటే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ సంతకం మరియు అటెస్టేషన్‌తో కూడిన దరఖాస్తును సమర్పించాలి.
దీనికోసం మీ సర్వీస్ రిజిస్టర్, ఎస్ఆర్ మొదటి పేజీ మరియు పేరు ఉన్న పేజీ జిరాక్స్‌లు కాపీలైతే అలాగే 10థ్ క్లాస్ మార్కుల జాబితా, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పేరు పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం ప్రభుత్వ గెజిట్ కాపీని కూడా జత చేయాల్సి ఉంటుంది. కేవలం పేరు మాత్రమే కాకుండా ఇతర వివరాల మార్పు కోసం కూడా ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది. ఉదాహరణకు మీరు ఉద్యోగంలో చేరిన తేదీ, డేట్ ఆఫ్ జాయినింగ్ తప్పుగా నమోదై ఉంటే దాన్ని మార్చుకోవడానికి ఎస్ఆర్ కాపీతో పాటు మీ ఒరిజినల్ జాయినింగ్ లెటర్ మరియు జాయినింగ్ రిపోర్ట్ జిరాక్స్‌లను అందజేయాలి. మొబైల్ నంబర్ మార్పు చేయాలంటే మీ వ్యక్తిగత విన్నప పత్రంతో పాటుగా డీడీఓ గారి ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. జీపీఎఫ్ లేదా ఏపీజీఎల్ఐ నంబర్లలో మార్పుల కోసం ఆయా శాఖలు జారీ చేసిన ఆథరైజేషన్ కాపీలు లేదా బాండ్ పేపర్లు జత చేయాలి. పెన్షనర్ల విషయానికి వస్తే వారి పేరు లేదా పుట్టిన తేదీల సవరణ కోసం పీపీఓ కాపీ మరియు వ్యక్తిగత విన్నపం తప్పనిసరి. ఈ పత్రాలన్నిటిని సిద్ధం చేసి డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మొదటి అంతస్తు ఫస్ట్ ఫ్లోర్ నిధి భవన్ మంగళగిరి అనే చిరునామాకైతే పంపాల్సి ఉంటుంది. మరి ఈ ప్రక్రియలో మీరు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. మీరు పంపే ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా మీ డీడీఓ లేదా ట్రెజరీ ఆఫీసర్ సంతకం చేసిన కవరింగ్ లెటర్ ఉండాలి. ఆ లేఖలో మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడి, కార్యాలయ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి మరియు డీడీఓ కోడ్ స్పష్టంగా ఉండాలి. లేదంటే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది. ఈ దరఖాస్తులను కేవలం ఫిజికల్ కాపీల రూపంలో పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. ఈమెయిల్ లేదా ఇతర సాఫ్ట్ కాపీలను అధికారులు అంగీకరించరు. పెన్షనర్లు తమ సవరణ దరఖాస్తులను నేరుగా పంపకుండా వారి పరిధిలోని ట్రెజరీ ఆఫీసర్ ద్వారా మాత్రమే మంగళగిరిలోని డీటీఏ కార్యాలయానికైతే పంపాలి. మీ యొక్క ఆర్థిక భద్రతకు మరియు భవిష్యత్ ప్రయోజనాలకు ఈ మాస్టర్ డేటా అనే ప్రాణం వంటిది అని అందులోని తప్పులు లేకుండా చూసుకోవడం మీ యొక్క బాధ్యత అని ఉద్యోగ సంఘాలు పదే పదే గుర్తు చేస్తున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే మీ యొక్క ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించగలరు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ల తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఏప్రిల్ నెలకు సంబంధించి రావాల్సిన 10% డీఆర్ అరియర్స్ సంబంధించి ఇంకా పే స్లిప్‌లలో అయితే ఎటువంటి అప్డేట్ లేదనమాట. మరి వాటిని సెపరేట్‌గా ఏమైనా విడుదల చేస్తారా? ఏంటనేది ఉత్తర్వులు వెలువడిన వెంటనే క్లారిటీ అనేది వస్తుంది. తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.